కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయని, ధరలకు అదుపు లేకుండా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందరబాబు అన్నారు. గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుందరబాబు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ఈ రోజు కూడా పూర్తిగా మెరుగైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. గత ప్రభుత్వంలో ఓపెన్ చేసినటువంటి ర్యాంపులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఇప్పటికీ ఓపెన్ కాలేదు. అక్కడక్కడ ర్యాంపులు ప్రారంభమైనప్పటికీ కూడా సరసమైన ధరకి ప్రజలందరికీ అధికారులు ఎన్ని రకాలుగా తనిఖీలు చేసినా కూడా ఇసుక సరఫరా అనేది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూనే బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున ఇసుక అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒక టన్నుకి 229 రూపాయల రేటుని ప్రభుత్వంగా నిర్ణయించి ఈరోజు ఒడ్డుకు చేర్చడానికి నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గోదావరిలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నటువంటి ఇసుక మేటల్ని ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఒడ్డుకు చేర్చాలి. ఒడ్డునున్న ఇసుక ఎవరికి కావాలో వాళ్ళకి ఉచితంగా తీసుకెళ్లే విధానం ఉండాలి. కానీ ప్రభుత్వం ఒడ్డుకు చేర్చడానికి 229 రూపాయలు రేటుని నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఉచిత ఇసుక అంటూనే ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నిర్మాణ రంగానికి అనుసంధానంగా ఉన్న వివిధ విభాగాల్లో నిర్మాణాలు జరగక పూర్తిగా ఉపాధి అనేది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే తక్షణం ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీని మీద ఒకసారి పునఃసమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో 7 రకాల లోపాలు జరిగినాయని 7 రకాల శ్వేతపత్రాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. మరి ఏ ఒక్క అంశం మీద ఇప్పటికీ ఇంకా చర్యలు తీసుకోలేదు. మరి విద్యుత్ ఛార్జీలు పెంచమంటూనే ఈరోజు 6,400 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీలు ఈ 150 రోజుల పరిపాలనలో పెంచడం జరిగింది. ప్రతి కుటుంబానికి నష్టదాయకమే ఇది. మరి వచ్చే సంవత్సరానికి కూడా 11,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు పెంచడం కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది ప్రజలకు ఏమాత్రం కూడా సరైనది కాదు. మరి గడిచిన ఈ 3 నెలల కాలంలోనే ఒక వంట నూనె, 1 లీటర్ నూనె మీదే 40 రూపాయల రేటు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 24% ఎక్సైజ్ డ్యూటీ వేయడం వల్ల ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇంకొక 15 రోజుల్లో మళ్ళీ నూనె రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలు నిత్యావసర వస్తువులు అంటే తినేదే కాకుండా పెట్రోల్, డీజిల్ కూడా ప్రపంచ మార్కెట్లో రేట్లు తగ్గుతూ ఉంటే మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నుల విధానం వల్ల ఓ పక్కన ఉపాధి లేదు, రెండో పక్కన ధరలు పెరిగిపోతున్నాయి. ఆ సందర్భంలో ప్రభుత్వ ట్యాక్సుల వల్ల కూడా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటుందో దానికి అనుగుణంగా పరిపాలన చేయాలి. ప్రస్తుతం ఇసుకని ఉచితంగా ప్రజలందరికీ అందించే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి పప్పు, పంచదార ఈ పౌరులందరూ కూడా పూర్తిగా అందినటువంటి పరిస్థితి లేదు. మన జిల్లాలోనే సగం పైగా ప్రజానికానికి అందలేదు. ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సందర్భంగా చూస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజలకి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మరి 150 రోజులు అయిపోతున్న ఈ రాష్ట్రంలో వేలాది మందిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయడంలో ఎమ్మెల్యేలు కలిసాం, మంత్రులు కలిసాం, ముఖ్యమంత్రులు కలిసాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసాం. మరి ఎక్కడ ఏ సమస్య కూడా ప్రభుత్వం పరిష్కారం చేసినట్టుగా కనిపించలేదు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల తక్షణం ప్రభుత్వం పునరుద్ధరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.